హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఫామ్ వీడియో అండి. ఇది ఫామ్లో మనము టెర్రస్ మీద నుంచి తీసుకొని వెళ్ళిన వాక్కాయ మొక్క అండి. చూడండి, ఫుల్ పూత స్టార్ట్ అయిపోయింది. ఇంకా 1 to 1.5 మంత్లో హార్వెస్టింగ్కి వస్తుంది. ఇంకొకటండి, ఈ ఫామ్లో మైనస్లు కూడా మనం చెప్పుకోవాలి. ప్లస్లు ఒక్కటే కాదండి, మైనస్లు కూడా చెప్పుకోవాలి కదా. ఏంటంటే ఇప్పుడు ఈ దుంపలు ఇవన్నీ పెట్టిన కాడ నుంచి మనకి కోళ్ళు ఉన్నాయి కదండి. స్టార్టింగ్లో చూసారు కదా, ఆ కోళ్ళన్నీ వచ్చి ఇలా నెట్ కట్టినా కానీ ఎగ్గిరి దూకుతున్నాయండి. ఆ దూకేసి వచ్చి ఈ దుంపలన్నీ తీసేసి అసలు ఈ దొండకాయలు అయితే పెరగనీయలేదండి. నాకు చాలా అంటే చాలా బాధేస్తుంది. ఇంకా బొబ్బర్లు కూడా 2 చెట్లు అయితే పోయినాయి, ఇంక 2 మిగిలినాయి. ఇవి కోసుకుంటున్నాను. ఇంకొకటి, పెద్ద చెట్లల్లో కోళ్ళు ఉండడం ఓకే, కానీ చిన్న చెట్లల్లో అయితే నిన్న అమ్మ వాళ్ళు షార్ట్ వీడియోలో పెట్టాను కదండి, ఆ నెట్ కట్టేసి మెంతులు అవి కొన్ని వేశారు అనమాట. నార్లు పోసారు, పాపతోటి కూడా వేయించారు, చూపించాను కదా. కానీ మళ్ళీ ఎలాగోలాగా వచ్చి కెలిగేస్తున్నాయండి. అది చాలా బాధేస్తుంది అసలు. ఇంక ఇవి ఒకటండి, ఇది కూడా మైనస్ మాకు. మేము మలేషియా ట్రిప్కి వెళ్ళినప్పుడు బెండకాయలు చూడండి, చిన్న చెట్టుకి కాయలు కాసినాయి. అసలు మనం ఏంటంటే ఫస్ట్ చెట్టుని ఎదగనీయాలి కదా. అమ్మకి తెలియక ఫస్ట్ వచ్చిన పూత తీసేయకుండా చెట్టు ఎదగనీయకుండా అలానే ఉంచేసింది. ఇంకా అట్లనే గిట్టగా బారినట్టు అయిపోయి అలా చిన్న ఒక్కొక్క కాయ వస్తుంది. ఇంక ఇవి స్టార్టింగ్లో మనము 3 months ముందు వేసాం కదా, మరతలతో వేయించామన్నారు. అవి కొంచెం పాకానికి వచ్చినవి కూడా తీసానండి. ఎందుకంటే ఇవి పచ్చి టమాటాలతో పచ్చడి చేద్దామని తెచ్చానండి. పండు ఒక 3-4 ఉన్నా, పచ్చి ఎక్కువ ఉన్నాయి, అవే కోసుకొని వచ్చాను. ఇంకా ఫుల్గా అసలు ఎట్లా ఉన్నాయంటే ఒక్కొక్క చెట్టుకి 2 kgs కాయలు ఆ బొరుగుకి వాలిపోతున్నాయి. ఇదిగోండి, చిన్న కర్రలు పెట్టినా కానీ అవి కూడా వాలిపోతున్నాయి. కొన్ని దోరగా ఉన్నాయేమో కొంచెం పచ్చడి చేసుకొని, కొన్ని దోరగా ఉన్నాయి ఒక 4-5 రోజులు పక్కన పెడితే అవి కూడా పండుతాయి అన్నమాట. పండిన వాటి పక్కన పెట్టాలి. ఇది ఇంకో మొక్క అండి, చూడండి మీకు చూపిస్తాను. దీనికైతే 2 kgs కాయలు ఉన్నాయి, మొత్తం కాయలే. ఎంత కర్ర పెట్టినా సపోర్ట్కి వాలిపోతున్నాయండి. కాకపోతే ఇది హైబ్రిడ్ విత్తనము అనుకుంటున్నాను, తొక్క గట్టిగా ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఆకుకూర అండి, గోంగూర చాలా ఉంది. ఇంకా పాపతో కోయిస్తున్నాను. మా మేనకోడలు, చిన్న మేనకోడలు అనమాట. ఫస్ట్ రితన్య అని పెద్ద మేనకోడలను చూపించా కదా, ఆ అమ్మాయి ఈ అమ్మాయి అక్క చెల్లెళ్ళు, మా మరదలు తమ్ముడు పిల్లలు అనమాట, ఇద్దరు. ఇది కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇట్లాగా. కానీ తినకన్నా రితన్యకు చాలా ఇంట్రెస్ట్ ఉందండి. తినేంటంటే చిన్న పాప కదా, తినకంత ఐడియా లేదు. ఏదో నేను చెప్పాను కదా అని అలా కట్ చేస్తుంది అనమాట, మాటలు చెప్తూ. ఇంకా గోంగూర కోసుకుంటున్నానండి. ఇది అది చూడండి, అలా తీస్తుంటే నాకైతే ప్రాణం విలవిల్లాడిపోయింది. ఉన్న మొక్కలన్నా, కొన్ని మొక్కలైతే కోళ్ళు పాడు చేస్తున్నాయి, ఉన్న మొక్కలన్నా మనం నిదానంగా తీయాలనే ఉద్దేశంతో నువ్వు తీయొద్దులే, నేను కట్ చేస్తానని చెప్పి ఇంకా మిగతాదంతా నేను కట్ చేస్తాను. ఇంకా దాని పక్కన మనం స్టార్టింగ్లో 10 నుంచి 12 మునగ మొక్కలు వేసాం కదండి. వాటిని 2 వెనకాల, మన ఇంటి వెనకాల వేసాము. తర్వాత ఇవి ఇక్కడే ఉండి ఇలా పెరిగాయి అనమాట. సరే, మనం కాయల కోసం కాదు కదా, ఇవి ఆకుకూర కోసుకుందామని కోసుకుంటున్నాను. అంటే ఇటు సైడు గోంగూర, మునగాకు కోసుకున్నాను అనమాట. మునగాకు సంగతి అయితే తెలిసిందే కదండి. 350 రోగాలకి మునగాకు చాలా మంచిదని తెలుసు కదా అందరికీ కూడా. అందుకే కంపల్సరీ మునగ చెట్టు కూడా మన ఇంట్లో వీలైనైతే టెర్రస్ గార్డెన్లో పెంచుకోవచ్చు, ఎక్కడైనా పెంచుకోవచ్చండి. ఫామ్ ఉంటే ఫామ్లో వేసి 2-3 మొక్కలు వేసుకోండి. నేనైతే 10 నుంచి 12, 13 మొక్కలు దాకా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇవి ఎన్ని వస్తాయో ఎన్ని పోతాయో తెలియక అన్నీ వేసానండి. అన్నీ కూడా ఇంకా కాయలు తినడానికి ఏం కాదు ఆకుకూర. నేను కొన్ని ఉంటాయి, కొన్ని బతుకుతాయి, కొన్ని బతకవని నాటు కాయ, చిన్న కాయ అనమాట, నాటు విత్తనం అది తెచ్చి కాయ తెచ్చి మొత్తం వేసాను, అన్నీ బతుకున్నాయి అనమాట. ఇంక ఇటు వచ్చేసరికి ఇది చెట్టు బెండ ఒకటే కాయ ఎండిపోయింది. కాకపోతే దాంట్లో చాలా అంటే చాలా సీడ్స్ ఉంటాయండి. నెక్స్ట్ సీజన్కి సేవ్ చేసుకున్నట్టే అనమాట అవి. ఇంక ఇక్కడ చెర్రీ టమాటా ఒక్కటే కుండీలో, చిన్న కుండీలో ఒక్క కాయ వెళ్ళిందండి.
ఒక్క మొక్క వెళ్ళిందండి ఫామ్లోకి. అది చూడండి ఎంత పెద్ద గుట్టలాగా, అసలు పూత చూడండి, ఒక పక్కగా అన్ని కాయలు ఉన్నాయి. నేను నిన్న వెళ్ళి కోసాను. అంతకుముందు 2 days బ్యాక్ మళ్ళీ అమ్మ కూడా కోసిందనమాట. మొత్తానికి 1/2 kilo దాకా వచ్చాయి. ఈరోజు మటుకు కొన్నే వచ్చాయి. చాలా కాయలు అయితే కోసింది చూడండి. కొమ్మకి ఎన్ని ఉన్నాయో అసలు. ఇదంతా కూడా దోరకాయలు కూడా తీసేసానండి. నేను ఇప్పుడు మన టెర్రస్ గార్డెన్ మీద కూడా దోరకాయలు తీసి అలా పక్కన పెడితే 2 daysలో పండిపోతాయి కదా, అలా అన్నమాట. ఇవన్నీ కూడా కట్ చేస్తాను. కట్ చేశాక మీకు చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ ఇది నాగ్పూర్ కమలా అనుకుంటున్నానండి. ఇది ఏంటో అర్థం కావట్లేదు, తీసాను. ఇంక ఇంటికి వెళ్ళాక చూసాక మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను దీని గురించి. నాగ్పూర్ కమలానా నార్మల్ బత్తాయ అర్థం కాలేదు. ఇంక ఇవి మన టెర్రస్ గార్డెన్ మీద నుంచి తీసుకొని వెళ్ళిన చామంతి మొక్కలండి. సీజన్ అయిపోయాక ఇలా ఎండిపోతాయి. కింద నుంచి మళ్ళీ ఫ్రెష్ చిన్న కొమ్మలు వస్తాయి అన్నమాట. అవి మళ్ళీ నెక్స్ట్ సీజన్కి మనం సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఇంక ఇక్కడ చిన్న ఆకుల కరివేపాకు మొక్క చూడండి, పూత ఎలా వచ్చిందో. పూత వచ్చిందంటే చెట్టు ఎదగదన్నమాట. మనకి సీడ్స్తో పని లేదు కాబట్టి పూత అంతా తీసేస్తున్నాను. ఇప్పుడు ఇలాగ తీసేసాను అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు బ్రాంచెస్ ఫుల్గా అయిపోయి ఎక్కువ ఆకు మనం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. చూడండి, అన్నీ తీసి అలా కింద పడేసాను. ఇదొకటి, ఈ పక్కన ఇంకొకటి ఉంది. ఈ రెండిటికి తీసేసాను. ఇక్కడ ఇంటి ముందు చూడండి రాధా మనోహరం చెట్టు, ఇవన్నీ కూడా పూతతో ఉన్నాయండి. మంచిగా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి. అన్ని ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి. చెట్లు కూడా అంతా హెల్తీగా ఉన్నాయి. చూడండి ఇక్కడ ఇదంతా టమాటా తోటలాగా ఉంటుందండి. ఇక్కడ రాధా మనోహరం చెట్టు పూత స్టార్ట్ అయిందండి. అంటే పెట్టి 6 months అవుతుంది. మన బకెట్లోంచి తీసి భూమిలో వేశాక ఇప్పుడు ఇంకా ఫుల్ పూత. దీని కలరింగే సూపర్ ఉంటుందండి. అది పూలు వచ్చి వాలి ఇట్లా మన ఇంటి ముందు ఉంటే బాగుంటుందని అందం కోసమని నేను ఇక్కడ పెట్టాను. ఒకటేమో ఇదిగోండి, ఇది గార్లిక్ వైన్ కదండి, అదేమో అటు నుంచి ఇలా వస్తుందని. లాస్ట్కేమో సన్నజాజి మొక్క పెట్టాను. ఇటు మధ్యలోనేమో గార్లిక్ వైన్ పెట్టాను. ఇంక ఇదొకటండి, పింక్ ఇగ్జోరా ప్లాంట్లో ఒక జామ ఇత్తనం పడి చూడండి, చిన్న చెట్టుకే పూత స్టార్ట్ అయింది. ఇంక ఇక్కడంతా శామదుంపలండి. ఇవి కూడా హార్వెస్ట్ చేయాలి, కానీ టైం సరిపోక వచ్చేసాము. ఇంక ఇక్కడ రెడ్ కాడల కరివేపాకు, ఇదంతా పచ్చిమిర్చి వేసాం కదండి. చూడండి, ఇవి కూడా కోళ్ళు గెలిగేసి అసలు ఇంట్రెస్టే పోగొడుతున్నాయండి నాకైతే. ఇంకున్నాయి ఏదో పెద్ద మొక్కలు అయితే ఉన్నాయి, కానీ చిన్న అయితే ఇలా చేసేస్తుంది. చూడండి, స్పైడర్ ప్లాంట్ చాలా బాగా వస్తుంది కదండి. చూడండి, అది ఇంకొకటి అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో కదా. ఇది చూడండి, అసలు మన పక్షులకి మనం అనుకుంటాం కదా ఆర్కిటెక్చరు, వాటికి ఎవరు నేర్పించారండి. చూడండి, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి చిన్న పుల్లలు, దాంట్లో గుడ్డు ఉందేమో అని నాకు భయం వేసి నేను తీయలేదు, టచ్ చేయలేకపోయాను. కాకపోతే ఇక్కడ మైనస్ ఏంటంటే ప్లాస్టిక్ కవర్లు కూడా ఉండేసరికి వాటితోటి తగులుకున్న కొమ్మల్ని తెచ్చి అక్కడ గూడు చేసి పెట్టుకుని ఉందన్నమాట. ఆ ప్లాస్టిక్ కవర్స్ లేకపోయి ఉంటే బాగుండేది. ఇంకా లాస్ట్కి ఇక్కడ బొప్పాయికాయలు చూడండి, 2 రకాల బొప్పాయికాయలు తెప్పించాం కదా, అవి రెండిటికి కూడా కాయ స్టార్ట్ అయింది. కాకపోతే ఇంకా 1 month to 1.5 month ఇవి కూడా మనకి పండడానికి 1 to 1.5 month పట్టేలాగా అనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకింతే అండి. ఈరోజు ఫామ్లో ఎక్కువ పని చేయలేకపోయాం, ఎందుకంటే బాగా మధ్యాహ్నంలో వెళ్ళామన్నమాట. ఆ ఎండ దెబ్బకి నాకు హెడేక్ కూడా వచ్చేసింది, అందుకే వచ్చేసాము. ఇంక ఈరోజు కోసిన కూరగాయలు, ఆకుకూరలు, మునగాకు, గోంగూర చాలా అయితే వచ్చిందండి. ఇంకింతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.